హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు టాపిక్ అడోబ్ ఫోటోషాప్ సాఫ్ట్వేర్ ఫ్రీగా 1 ఇయర్ వరకు యూజ్ చేసుకోవచ్చు. ఎలా యూజ్ చేయాలో డీటెయిల్‌గా ఈ వీడియోలో అయితే ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నాను. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. ఈ వీడియోకి 1000 లైక్స్ టార్గెట్ అయితే పెట్టుకున్నా. లైక్ చేసి నన్ను సపోర్ట్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన బెల్ ఐకాన్ క్లిక్ చేసి మన వీడియోస్ రెగ్యులర్‌గా ఫాలో అవ్వండి. ఓకే, లెట్స్ స్టార్ట్. ఈ సాఫ్ట్వేర్ యూజ్ చేసుకోవడానికి ఫస్ట్ వచ్చేసరికి ఒక ఎక్స్టెన్షన్ అయితే ఇన్స్టాల్ చేసుకోవాలి. చూడండి, ఫస్ట్ క్రోమ్ బ్రౌజర్ ఓపెన్ చేసుకున్నాను. ఇక్కడ కార్నర్లో 3 డాట్స్ ఉన్నాయి కదా, దీని మీద ట్యాప్ చేస్తున్నా. ఎక్స్టెన్షన్స్, విజిట్ క్రోమ్ వెబ్ స్టోర్. చూడండి, కింద ఫోటోషాప్ ఆప్షన్ ఆల్రెడీ ఉంది. మీరు పైన సెర్చ్ ఆప్షన్ దగ్గర కూడా ఫోటోషాప్ ని సెర్చ్ చేసుకోవచ్చు. ఇక్కడ ఫోటోషాప్ అని టైప్ చేస్తున్నా. ఓకే, అడోబ్ ఫోటోషాప్ ఎక్స్టెన్షన్, దీని మీద ట్యాప్ చేస్తున్నా. ఇక్కడ కింద ఒక ఇమేజ్ ఉంది చూడండి. గెట్ 1 ఫ్రీ ఇయర్ యాక్సెస్ టు ఫోటోషాప్ వెబ్ అని ఉంది. ఇక్కడ ప్లాన్ డీటెయిల్స్ ఇక్కడే కనబడుతున్నాయి. నెక్స్ట్ యాడ్ టు క్రోమ్, యాడ్ ఎక్స్టెన్షన్. ఓకే, ఎక్స్టెన్షన్ అయితే యాడ్ అయిపోయింది. కింద స్టార్ట్ ఫ్రీ ఆఫర్ ఆప్షన్ చూడండి, దీని మీద ట్యాప్ చేసిన. ఇక్కడ చూస్తే నో క్రెడిట్ కార్డ్ రిక్వైర్డ్ అనే ఆప్షన్ వచ్చింది. స్టార్ట్ నౌ ఆప్షన్ వచ్చింది. స్టార్ట్ నౌ మీద ట్యాప్ చేసి ఇక్కడ నా జీమెయిల్ అకౌంట్తో లాగిన్ అవ్వాలనుకుంటున్నా. కంటిన్యూ విత్ గూగుల్. మన దగ్గర ఉన్న జీమెయిల్ అకౌంట్స్ లో ఒక జీమెయిల్ అకౌంట్ తో లాగిన్ అవ్వచ్చు. ఇక్కడ ఒక పాయింట్ అయితే గుర్తుపెట్టుకోండి, మీ మెయిన్ జీమెయిల్ అకౌంట్ అయితే ఇవ్వద్దు. మీరు కొత్తగా ఒక జీమెయిల్ అకౌంట్ అయితే క్రియేట్ చేసుకొని ఇక్కడ ఇవ్వండి. ఓకే, నేనైతే కొత్తగా ఒక జీమెయిల్ అకౌంట్ అయితే క్రియేట్ చేసుకున్నాను. ఓకే, ఈ మెయిల్ యూజ్ చేస్తున్నా. చూడండి, ఇక్కడ 12 months ఫ్రీగా వచ్చిందని వచ్చింది. గెట్ స్టార్టెడ్. మనకి ఫోటోషాప్ ఆన్లైన్ వెర్షన్ అయితే ఓపెన్ అయిపోయింది. ఇక్కడ నేను ఎటువంటి సాఫ్ట్వేర్ ఇన్స్టాల్ చేయకుండా ఫ్రీగా ఆన్లైన్ నుంచి ఈ ఫోటోషాప్ అయితే యూజ్ చేసుకుంటున్నాను. జస్ట్ మీ దగ్గర ఇంటర్నెట్ ఉంటే చాలు, ఫ్రీగా 1 ఇయర్ వరకు ఈ ఫోటోషాప్ అయితే యూజ్ చేసుకోవచ్చు. చూడండి, ఫోటోషాప్ ఆన్లైన్ వెర్షన్ ఇంటర్ఫేస్ వచ్చేసరికి ఇలా ఉంది. ఇక్కడ ఇంటర్ఫేస్ లోనే మనకి చాలా ఆప్షన్స్ అయితే కనబడతాయి. చూడండి, మోషన్ బ్లర్ ఇక్కడే ఇవ్వచ్చు. నెక్స్ట్ హాఫ్ టోన్, గ్లిచ్ ఎఫెక్ట్, ఇలాగా వ్యూ ఆల్ మీద ట్యాప్ చేయగానే మనకి చాలా ఎఫెక్ట్స్ అయితే ఇక్కడ కనబడుతూ ఉంటాయి. డైరెక్ట్ గా మనం ఫోటో అప్లోడ్ చేసుకొని ఈ ఎఫెక్ట్స్ అయితే అప్లై చేసుకోవచ్చు. నెక్స్ట్ డైరెక్ట్ గా మనం ఫోటో అనేది అప్లోడ్ చేసుకొని ఇక్కడ రిమూవ్ బ్యాక్గ్రౌండ్, క్రాప్ ఇమేజ్, కలర్ పాప్, జనరేట్ అన్ ఇమేజ్, ఇలాగా కొన్ని ఆప్షన్స్ కూడా మనకి ఇంటర్ఫేస్ లో ఉన్నాయి. ఇవి కూడా యూజ్ చేసుకోండి. నెక్స్ట్ కొత్తగా ఒక ఫైల్ అనేది క్రియేట్ చేసుకోవాలనుకోండి, ఇక్కడ క్రియేట్ అనే ఆప్షన్ ఉంది, దీని మీద ట్యాప్ చేస్తున్నా. చూడండి, మనకి ఆఫ్లైన్ లో జనరేటివ్ ఫిల్ అయితే పనిచేయదు. ఇక్కడ వచ్చేసరికి జనరేటివ్ ఫిల్ అనేది మనకి ఫ్రీగా రావడం జరుగుద్ది. మనం ఏ రిలేటెడ్ ఎడిటింగ్స్ అయితే ఈజీగా క్రియేట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఎఫెక్ట్స్ అండ్ ప్రీసెట్స్ కూడా చాలా ఉంటాయి. యాక్షన్స్ కూడా చాలా ఇచ్చాడు. చూడండి, బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేసుకోవచ్చు, బ్యాక్గ్రౌండ్ బ్లర్ చేసుకోవచ్చు, ఇంకా చాలా ఎఫెక్ట్స్ ఉన్నాయి. అలాగే డిఫాల్ట్ గా కొన్ని డాక్యుమెంట్ సైజెస్ అయితే ఇచ్చాడు. చూడండి, కామన్ గా యూజ్ చేసే డాక్యుమెంట్ సైజెస్ ఇవి. నెక్స్ట్ సోషల్ మీడియాకి సంబంధించిన డాక్యుమెంట్ సైజెస్. చూడండి, ఇక్కడ యూట్యూబ్ బ్యానర్ కి సంబంధించిన డాక్యుమెంట్ సైజ్ కూడా ఉంది. అలాగే ప్రింట్ మీడియాకి సంబంధించిన డాక్యుమెంట్ సైజెస్, వెబ్ అండ్ మొబైల్, ఫిల్మ్ అండ్ వీడియో. కస్టమ్ సైజ్ కూడా మనం యూజ్ చేసుకోవచ్చు. మనం ఓన్ గా విడ్త్ హైట్ ఇచ్చి మనం ఒక న్యూ డాక్యుమెంట్ అయితే క్రియేట్ చేసుకోవచ్చు. సపోజ్ నేను ఇక్కడ విడ్త్ 1920, హైట్ వచ్చేసరికి 1080 పిక్సెల్స్ లో నాకు ఒక న్యూ డాక్యుమెంట్ అయితే క్రియేట్ చేయాలనుకుంటున్నా. క్రియేట్. చూడండి, మనకు న్యూ డాక్యుమెంట్ అయితే వచ్చింది. ఇప్పుడు మన నచ్చినట్టుగా ఇక్కడ ఉన్న టూల్స్ అన్ని యూజ్ చేసుకొని సేమ్ ఫోటోషాప్ లో ఎలాగుందో అలాగే ఇక్కడ కూడా టూల్స్ ఉంటాయి. అవన్నీ యూజ్ చేసుకొని మనం ఇమేజెస్ అయితే ఎడిటింగ్ చేసుకోవచ్చు. ఇలాగా ఫోటోషాప్ ని ఆన్లైన్ లో ఫ్రీగా 1 ఇయర్ వరకు యూజ్ చేసుకోండి.